హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ అవర్స్ తెలుగు. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ చూసేయచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే టెర్రన్ చూపిస్తూ ఉంటారు. వావ్, ఈ కోకోనట్ మిల్క్ చాలా బాగుంది. అయినా సరే ఈ ప్లేస్ నీకు ఎలా తెలుసు అంటే, ఇంతకుముందు వచ్చానులే అంటే, ఏంటి ఇంతకుముందు వచ్చావా, నీకు డిసర్ట్స్ అంటే ఇష్టం ఉండవు కదా, అలాంటప్పుడు ఈ కేఫీ గురించి నీకు ఎలా తెలుసు అంటే, ఒక్కడే వచ్చావా ఎవరితో వచ్చావంటే, హే నిజంగా రా, నేను ఒక్కడనే వచ్చాను. ఈ కేఫీని చూస్తున్నాను చెప్పు, నాకు నువ్వే గుర్తుకొస్తా ఉంటాయి, ఎందుకంటే నీకు డిసర్ట్స్ కూడా ఇష్టం కదా, అందుకోసమే నేను ఇక్కడ ఉన్నవన్నీ ట్రై చేశాను. ఎప్పుడైనా మనం కలిస్తే నీకు ఒక మంచిది సజెషన్ చేద్దామనేసి, అలాగే ఈ కోకోనట్ షేక్ నీకు సజెషన్ చేశాను అని. కానీ ఓ అవునా అంటే, అంతేకాదు ఈ సిటీలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నిటికి వెళ్ళాను, అక్కడ ఏమేమి బాగుంటాయి ఏంటి అనేసి అన్నీ తెలుసుకున్నాను. ఒకవేళ మళ్ళీ మనం కలిస్తే కనుక ఆ ప్లేసెస్ నీతో పాటు వెళ్దామనేసి, లక్కీగా నువ్వు మళ్ళీ నాకు కలిసావని కానీ ఇంకెప్పుడు మనం విడిపోవలే అనేసి టెర్ర చెప్తా ఉంటాడనమాట. దానికి హిల్ అయితే కనుక థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు అని. కానీ టెర్ర అయితే కనుక సిగ్గుపడితే నవ్వుతాడనమాట. సర్లే కానీ నేను తింటానులే ఫస్ట్ అనేసి తనైతే కనుక ఆ కోకోనట్ షేకును డిజర్ట్స్ తింటా ఉంటాడనమాట. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్ అయితే కనుక వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చేసి ఉంటారనమాట. టైర్ వెళ్ళిపోతూ ఉండేసరికి హిల్ పిలుచుంటాడు. ఏంటి హిల్ అనగానే, ఇదిగో స్నాక్స్ మర్చిపోయాను అనగానే, ఓ అవును కదా, సరే అయితే గుడ్ నైట్ అని చెప్పుంటాడు. సరే గుడ్ నైట్ అనేసి హిల్ కూడా చెప్పుంటాడు. టైర్ అయితే కనుక హిల్ని కిస్ చేస్తారనమాట. ఓకే గుడ్ నైట్ బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. మన హిల్ అయితే కనుక టెర్ర వెళ్తున్నాను చెప్పు టెర్రని చూస్తానమాట. సిగ్గుపడితే తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్ అయితే కనుక నాతని చూపిస్తూ ఉంటారు. నాత అయితే కనుక గేమ్ ఆడుకుంటూ ఉండేసరికి టెర్ర వచ్చి ఉంటాడు. ఇదిగో నీ కోసం స్నాక్స్ తీసుకొచ్చానంటే, రే నువ్వు నా మనసు చదివిస్తావా ఏంటి, నాకు ఇప్పుడు ఆకలేస్తుంది, ఎవరైనా ఏమైనా ఫుడ్ తెస్తే బాగుండు తిందాం అనుకున్నాను, లోపల నువ్వు తెచ్చావు, సర్లే కానీ థ్యాంక్ యూ అని. కానీ ఇదంతా థ్యాంక్ యూ చెప్పాల్సింది నువ్వు హిల్కి, హిల్లే మనీ పే చేస్తాడు దీనికంటే. డబ్బులు కట్టి అంత వచ్చిందంటే మీ పరిచయం అనగానే, అనేస్తాను అని ఉంటాడు. సర్లే కానీ ఒక రెస్టారెంట్లో వర్క్ ఉంది, జపనీస్ది రెస్టారెంట్, మన పార్ట్ టైం కింద వెళ్దాం వస్తామంటే, రా వస్తా అనేసి టెర్ర చెప్పుంటాడు. సర్లే కానీ నీకు జోహాన్ తెలుసా అనేసి టెర్ర అడుగుతా ఉంటే, జోహానా ఏమో నాకు సరిగ్గా తెలియదు, జస్ట్ తను హిల్ ఫ్రెండ్ అని మాత్రమే తెలుసు నాకు, అంతకు మించి దాని గురించి తెలియదు అంటే, రే తను ఫేమస్ రా, అయితే నాకేంటి అనేసి అని అంటాడు. సర్లే కానీ తన మీద నీ అభిప్రాయం ఏంటంటే, అభిప్రాయమా, నాకంటూ దాని మీద ఎటువంటి అభిప్రాయం లేదని. కానీ సర్లే బాబు నిన్ను అడగడం నాది తప్పు అనిస్తాను అనమాట. తిందే జుట్టు చెరిపేసి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో డ్రాయింగ్ క్లబ్ అని చూపిస్తూ ఉంటారు. టెర్ర అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, నేను నాతో వచ్చేసి జపనీస్ది రెస్టారెంట్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నా పార్ట్ టైం వర్కర్స్ కింద. టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 6 to నైట్ 10 వరకు అనగానే, డక్ అంటాడు ఏంటి మరి చదువును పక్క నుంచి జాబ్ అంటే మెయింటైన్ చేయగలరా అనగానే, నాతో అంటాడు ఎందుకంటే మాకు డబ్బులు కావాలిస్తాను అని ఉంటాడు. సర్లే అయితే నైట్ వస్తారు కదా, ఎవరైనా కొంచెం ఇబ్బంది పెట్టచ్చు, జాగ్రత్తగా ఉండండి ఓకేనా అని. కానీ నాతో అంటాడు వాళ్ళే మాతో జాగ్రత్తగా ఉండాలని. కానీ టెర్ర అంటాడు బాబు చాలే కానీ నువ్వు వర్క్ చేయమ్మా అనేసి అంటూ ఉంటాడు. ఈ లోపల ఫ్రమ్ అంటాడు, హే రెస్టారెంట్ అనగానే, నాకు ఆకలేస్తుంది రెస్టారెంట్కి వెళ్దామా అనగానే, డక్ అంటాడు సరే అనగానే, ఏంటి నువ్వు మాతో పాటు రెస్టారెంట్కి వస్తావా అనగానే, రానగానే, ఓ థ్యాంక్ యూ డక్ అనేసి టెర్ర అంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక జపనీస్ది రెస్టారెంట్కి అనమాట వీళ్ళందరూ వస్తూ ఉంటారనమాట, ఇదే రెస్టారెంట్ అనేసి. ఈ లోపల అక్కడ ఒక అక్క ఉండే, అక్క పేరు వచ్చేసి లిల్లీ అనుకోవచ్చు మనం. ఆ అక్క అనమాట నాతో టెర్ర వాళ్ళతోటి, వీళ్ళందరూ ఎవరు మీ ఫ్రెండ్స్ అనగానే, అవును మా ఫ్రెండ్స్ ఇక్కడ ఫుడ్ తినడం కోసం అనేసి వచ్చారంటే, ఓ అవునా సరే అయితే మీకు డిస్కౌంట్ ఇస్తానులే నేను అనగానే, నాత్ అంటాడు అయితే నేను కూడా తింటానంటే, టెర్ర అంటాడు రే ఇక్కడ మనం వచ్చింది తినడానికి కాదురా వర్క్ చేయడానికి రా అనేసి అంటూ ఉంటాడు. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చుని ఉండేసరికి నాత్ కూడా వాళ్ళతో పాటు కూర్చుండిపోతాడు. టెర్ర అంటాడు ఒరే పని చేయడానికి రావు ఇక్కడ ఏంటి ఇలా కూర్చున్నాం అనేసి అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అది కనుక టెర్ర తన డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి మెనూ కార్డ్ చూపిస్తూ ఉండేసరికి వాళ్ళు ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఒరే ఏం చేయరు ఆలోచిస్తారు ఆర్డర్ చేయండి అనగానే, ఫ్రమ్ అంటాడు మేము ఇక్కడ కస్టమర్, నువ్వు వచ్చేసి వెయిటర్వి, మాకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి లేకపోతే మేనేజర్కి కంప్లైంట్ చేస్తానని. కానీ బాబు రెస్పెక్ట్ ఇస్తానులే బాబు ఎంత కావాలితే అంత అనేసి తను అనమాట వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ అంతా తీసుకొని వచ్చి ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్ అది కనుక మనకి హిల్ని చూపిస్తూ ఉంటారు. హిల్ అనమాట టెర్ర కోసం అదే రెస్టారెంట్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ లోపల మన లిల్ అక్క ఉంది కదా, తన ఇది కనుక హిల్ వంకే చూస్తూ ఉంటుంది అనమాట తొంగి తొంగి. అక్కడికి టెర్ర వచ్చి, అక్క నువ్వు ఎవరు వంక చూస్తున్నావు అని. కానీ చిచి నేను ఎవరు వంక చూడడం లేదురా అంటే, టెర్ర అంటాడు సరే అక్క బాబు నీ మాట నేను నమ్ముతున్నానులే ఓకే బాయ్ అనేసి వెళ్ళిపోతా ఉండేసరికి, హే ఆగ్రా అబ్బాయి ఎవరు నీ ఫ్రెండ్ అంటే, అవును అనేసి హిల్ గురించి చెప్తారు అనమాట. అక్కడ నుంచి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి రాను అనేసి దీన్ని కేకేస్తూ ఉంటాడు. బట్ ఆ అక్క అయితే కనుక అలా చూస్తూ ఉండేసరికి నాతో వచ్చి ఉంటాడు. ఒకరికొకరు బెదిరిపోయి ఉంటారు అనమాట ఒకేసారి చూసుకుని. రే ఎందుకు ఇలా వచ్చావు అనేసి అంటా ఉంటే, ఏమీ లేదు అక్క బాయ్ చెప్దాం అనేసి వచ్చాను అనేసి నాతో అంటూ ఉంటాడు.
టెర్రర్ అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని తీసుకొని అనమాట హిల్ దగ్గరికి వచ్చి హిల్ తోటి రా వెళ్దాం అనగానే అయిపోయింది అనగానే అయిపోయింది అనేసి టెర్రర్ చెప్పుంటాడు. హిల్ టెర్రర్ అంత క్లోజ్గా ఉండేసరికి ఫ్రమ్ డక్ అండ్ ఫన్ అది కనుక షాకింగ్గా చూస్తూ ఉంటారనమాట. వాళ్ళు బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటారు. హిల్ అంటాడు నాత్ తోటి ఇప్పుడు నైట్ బైక్ మీద వెళ్ళడం డేంజరు, నువ్వు కూడా మాతో పాటు వచ్చే కారులో అనగానే సరే అనేసి నాత్ అంటూ ఉంటాడు అనమాట. హిల్ వచ్చేసి టెర్రర్‌ని చాలా కేరింగ్‌గా చూసుకుంటాడు. అదంతా చూస్తున్న నాత్ ఓహ్ మై గాడ్! నాకు సిగ్గేస్తుంది అనేసి అనుకుంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో వీళ్ళు ముగ్గురు ఇంటికొచ్చేస్తుంటారనమాట. నాత్ ఓకే. థ్యాంక్ యూ అనేసి హిల్‌కి చెప్పిస్తూ ఉంటాడు. అండ్ టెర్రర్ కూడా అనమాట ఓకే బాయ్ వెళ్తున్నాం అనేసి చెప్పేసి తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉండేసరికి హిల్ అలా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అది కనుక వీళ్ళిద్దరు రూమ్‌కి వచ్చేసరికి నాత్ అంటా ఉంటాడు నిన్నొచ్చేసి హిల్ చాలా కేరింగ్‌గా చూసుకుంటున్నాడు. తనొచ్చేసి నిన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నాడు తెలుసా అనగానే మరి ఎందుకు అఫీషియల్‌గా మీరిద్దరూ కలిసిపోవచ్చు కదా బాయ్ ఫ్రెండ్‌గా అనగానే ఏమోరా దానికి ఇంకా నేను రెడీగా లేను. అయినా సరే హిల్ కూడా నన్ను బాయ్ ఫ్రెండ్‌గా ఉండనేసి ఎప్పుడు అడగలేదు తెలుసా అనగానే ఒకవేళ తను నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాడేమో. అంటే లాస్ట్ టైం వచ్చేసి మీ ఇద్దరు వచ్చేసి కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల దూరం అయ్యారు కదా! నీలో కొంచెం ఆ భయం ఉంటది కాబట్టి నీకు కొంచెం టైం ఇద్దాం అనుకుంటున్నట్టున్నాడు. అందుకోసమే నిన్ను బాయ్ ఫ్రెండ్‌గా ఉండు అనేసి ఫోర్స్ చేయడం లేదు. తను వచ్చేసి నీకు టైం ఇస్తున్నాడు. నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనగానే అదే అయ్యుండొచ్చు. నేను కూడా అప్పుడే రెడీగా లేను. నేను కూడా దీని గురించి బాగా ఆలోచించాలి అనేసి తిను అంటా ఉంటాడు. సరే అయితే నేను గేమ్స్ ఆడుకోవాలనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. తిను అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట టెర్రర్. నెక్స్ట్ సీన్‌లో అయితే కనుక క్యాంపస్‌ని చూపిస్తా ఉంటారనమాట. హిల్ అయితే కనుక తను ప్రెసిడెంట్ కాబట్టి అక్కడ ఉండే స్టూడెంట్స్‌తో వర్క్ చేపిస్తూ ఉంటాడనమాట. అక్కడికి టెర్రర్ కూడా వచ్చారనమాట. హిల్‌ని అలా చూస్తా అనమాట. తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు. కాసేపటికి హిల్ కూడా అనమాట పక్క తిరిగి చూసేసరికి అక్కడ టెర్రర్ ఉంటాడు. టెర్రర్ వెనక కూడా అనమాట హిల్ అలా చూస్తూ ఉండేసరికి ఈ లోపల అక్కడికి మన గ్యాంగ్ ఉండే కదా అబ్బాయిలు ముగ్గురు. సో వాళ్ళు ముగ్గురు వస్తూ ఉంటారు. జోహాను, ఆర్తి, టాను. సో వాళ్ళు చూసిన హిల్ అంటాడు యారా మీరేంటి ఇక్కడికి వచ్చారంటే ఏ మేము ఇక్కడికి రాకూడదా అనేసి ఆర్తి అంటా ఉంటాడు. ఈ లోపల టాన్ అంటాడు హే ఆ అబ్బాయి మొన్న మనం కలిసాం కదా తనే కదా అనగానే అవును తనే వెళ్ళి నేను తనతో మాట్లాడాలనేసి ఆర్తి అనమాట అక్కడి నుంచి వెళ్తా ఉండేసరికి జోహాన్ కూడా వెళ్తూ ఉంటాడనమాట. ఒరే ఆగండి అనేసి హిల్ అంతా అలా ఆపినాకనే ఆగరు. వీళ్ళనమాట టెర్రర్ దగ్గరికి వచ్చేసరికి టెర్రర్ అనమాట నమస్తే అని చెప్తా ఉంటారు. ఈ లోపల ప్రెసిడెంట్ ఇలా రాండి అనేసి ఒక అమ్మాయి అనమాట హిల్ని పిలుచుంటుంది. హిల్ అంటాడు టెర్రర్ నీకేమైనా హెల్ప్ కావాలితే కనుక వీళ్ళు అడుగు, వీళ్ళు వచ్చేసి నీకు హెల్ప్ చేస్తారు ఓకేనా, ఏమి ఇబ్బంది పడకు ఓకేనా అనగానే ఓ మై గాడ్ మా ఫ్రెండ్లు ఈ యాంగిల్ నేను ఎప్పుడు చూడలేదురా బాబు అనేసి జోహాన్ అంటా ఉంటాడు. అవునరా నేను కూడా ఏ అమ్మాయితో కూడా ఇలా మాట్లాడదు తెలుసా అనేసి ఆర్తి అంటా ఉంటే చాలు ఇంకా ఆప్ అనేసి జోహాన్ అని ఉంటాడు. అది టాన్ అనమాట అంటాడు సరే అయితే మేము చూసుకుంటూ నువ్వు వెళ్ళరా అనేసి హిల్ని పంపించేస్తుంటారు. టెర్రర్ నీకు ఏమైనా హెల్ప్ కావాలో చెప్పు చేస్తామనేసి టాన్ అంటా ఉండేసరికి ఇవి కొంచెం కట్ చేయండి అనేసి తను చెప్పుంటాడు. సరే అనేసి వీళ్ళు ముగ్గురు హెల్ప్ చేస్తూ ఉంటారు. కాసేపటికి టెర్రర్ అయితే కనుక వేరే ప్లేస్లోకి వెళ్ళి వర్క్ చేస్తూ ఉండేసరికి వీళ్ళు ముగ్గురు అయితే కనుక టెర్రర్ వంక చూస్తూ ఉంటారు. లోపల టెర్రర్ ఫోన్ రింగ్ అవుతూ ఉండేసరికి జో అంటాడు హే టెర్రర్ నీకు ఫోన్ వస్తుందండి ఎవరు అనగానే ఫన్ అని చెప్పి ఉంటాడు. ఓ అవునా అనిస్తానంటా ఉంటే టాన్ అంటాడు సరే అయితే తన హ్యాండ్స్ ఖాళీ లేవు కదా నేను ఫోన్ అట్టుకెళ్ళి ఇస్తాను అనేసి టాన్ అనమాట ఫోన్ తీసుకుని వచ్చి ఉంటాడు. టెర్రర్ అంటాడు నా చేతులు బాగా లేవు కొంచెం ఫోన్ ఆన్ చేసి స్పీకర్ ఆన్ చేయరా అనగానే టాన్ స్పీకర్ ఆన్ చేస్తుంటాడు. టెర్రర్ హలో చెప్పరా ఫన్ అనగానే ఒరే నన్ను ఫ్రమ్ వచ్చేసి ఇక్కడ క్యాంపస్ ముందు దింపేసాడు నాకు ఎటు రావాలో అర్థం కావట్లేదు, జీపీఎస్ కూడా వర్క్ అవ్వడం లేదు, నాకు రూట్ తెలియడం లేదు, కొంచెం నువ్వు రారా నన్ను తీసుకెళ్ళడానికి అంటే నాకు ఖాళీ లేదనేసి టెర్రర్ చెప్తా ఉంటాడు. ఈ లోపల నాకు ఎక్కడున్నానో కూడా అర్థం కావట్లేదు అనగానే సరే అయితే అక్కడ ఉన్న లొకేషన్ ఏంటో చెప్పను అనేసి టాన్ అంటా ఉంటాడు. నేను మీకు హెల్ప్ చేస్తాను అనగానే ఓ అవును అనేసి తను పలానా అని చెప్పేసరికి సరే అయితే నేను వెళ్ళి తీసుకొస్తాను మీ ఫ్రెండ్ అనేసి అక్కడి నుంచి మన టాన్ వస్తా అనమాట జోహాన్ తోటి నీ కార్ కీస్ ఇవి. టెర్రర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి క్యాంపస్ ముందు ఉండిపోయాడంట. బట్ తనకి ఇక్కడికి రావడానికి అడ్రస్ తెలియడం లేదంట. తీసుకొస్తా అంటేని సరే నేను ఖాళీగా ఉన్నాను కదా నేను వెళ్ళి తీసుకొస్తాను అనేసి జోహాన్ ఉంటాడు. దానికి టాన్ అంటాడు బాబు నువ్వు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వెళ్ళి అక్కడ 2 ప్రాబ్లమ్స్ సృష్టిస్తావు ఎందుకు వచ్చిందిలే నేనే తీసుకొస్తాను అనేసి టాన్ వెళ్ళుంటాడు కీస్ తీసుకొని. నెక్స్ట్ సీన్లో అనమాట టాన్ అయితే కనుక వెళ్ళి ఫన్ తీసుకుని టెర్రర్ రోజు వాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చేస్తుంటాడు. ఈ లోపల ఫ్రమ్ కూడా అక్కడికి వచ్చేస్తుంటాడు అనమాట. వీళ్ళు ముగ్గురు అయితే కనుక టెర్రర్ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంటారు. రోజీ కూడా అక్కడే ఉంటుంది అనమాట. సో వాళ్ళు అంటూ ఉంటారు బాబు ఈ ప్లేస్కి రావడానికి చాలా కష్టపడ్డాం అనగానే టెర్రర్ అనమాట టాన్ తోటి థ్యాంక్ యూ సో మచ్ నువ్వు వచ్చేసి చాలా పెద్ద హెల్ప్ చేసి మా ఫ్రెండ్ని తీసుకొచ్చినందుకు అంటే పర్వాలేదు అనేసి టాన్ అంటూ ఉంటాడు. బట్ టాన్ అది కనుక ఫన్ అలాగే చూస్తూ ఉంటాడు అనమాట. సరేలేకుండా మా ఫ్రెండ్స్ ఏరియా అనగానే మీ ఫ్రెండ్స్ వచ్చి లోపల ఉన్న వాళ్ళే హెల్ప్ అడిగారనేసి చేయడానికి వెళ్ళారనేసి టెర్రర్ చెప్పుంటాడు. సరే అయితే నేను కూడా వెళ్తున్నా వాళ్ళ దగ్గరికి అనేసి టాన్ వెళ్ళిపోతూ ఉండేసరికి ఫన్ అనమాట టాన్ వంక అలాగే చూస్తూ ఉంటాడు అనమాట. రోజీ అడుగుతూ ఉంటుంది వీళ్ళిద్దరు పేర్లు. సో వీళ్ళిద్దరు పేర్లు చెప్పిస్తుంటారు. ఫ్రమ్ అంటాడు మీరు టెర్రర్ని ఫోటోగ్రాఫర్ కింద చూస్ చేసుకున్నారు కదా మా ఫన్ కూడా బాగా ఫొటోస్ తీస్తాడు తెలుసా అనేసి ఫ్రమ్ చెప్తా ఉండేసరికి
అనేసరికి దానికి ఫన్ అంటాడు. అవును నేను తీస్తాను, ఎక్కువగా నాకు స్కైని ఫొటోస్ తీయడం అంటే ఇష్టం తెలుసా అని. కానీ కావాలంటే చూడండి అనేసి ఫన్దే ఇన్స్టాగ్రామ్ ఐడిలో తను పోస్ట్ చేసిన ఇవన్నీ ఫ్రమ్ చూపిస్తూ ఉంటాడు అనమాట రోజీకి. దానికి అదేంటి స్కైని ఎక్కువగా ఫొటోస్ తీసావంటే నాకు బ్లూ కలర్ అంటే ఇష్టం, అందుకోసం ఇలా తీసాను నేను అనేసి తను చెప్తా ఉంటాడు. సరే సరే అనేసి మీకు కొంచెం వర్క్ ఉంది రాండి హెల్ప్ చేయగాని అనేసి తీసుకుని వెళ్ళానమాట. వీళ్ళతోటి కొన్ని ఐటమ్స్ అన్నీ మోపిస్తూ ఉంటుంది అనమాట. ఓ మై గాడ్ ఇంత బరువుగా ఉన్నాయి ఏంటి అనేసి వీళ్ళు ముగ్గురు తీసుకుని వెళ్తూ ఉంటారు. పాపం మన రోజీ కూడా అనమాట చాలా బరువైంది, ఒకటి పెట్టి పట్టుకుని వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో వీళ్ళందరూ అనమాట పెట్లన్నీ తీసుకుని వచ్చారనమాట. కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉండేసరికి టెర్ర పక్కన ఫ్రమ్ కూర్చొని ఉంటాడు. ఫ్రమ్ అంటాడు, హే టెర్ నువ్వు ప్రెసిడెంట్ హిల్ వచ్చేసి చాలా క్లోజ్ అనుకుంటా కదా, మొన్న రెస్టారెంట్కి కూడా నేను పికప్ చేసుకోవడానికి వచ్చాడు కదా, తను వచ్చేసి నీ సీక్రెట్ ఫ్రెండా, నార్మల్ ఫ్రెండా, లేకపోతే బాయ్ ఫ్రెండా, ఈ విషయం మా దగ్గర చెప్పడానికి దాస్తున్నావా చెప్పకుండా అనగానే, హే అటువంటిది లేదంటే అంతేలే నువ్వు మాకు ఎందుకు చెప్తావాలి అనేసి వాడు ఏడ్చేసినట్టు మొహం పెడతా ఉంటే, సరే సరేలే ఏడవకలే అని కానీ చెప్పు అయితే నిజం చెప్పాను కానీ రోజీ అక్క నువ్వే హెల్ప్ చేయాలి నాకు అనేస్తానని అంటాడు. సరే సరే నేను హెల్ప్ చేస్తానులే. హిల్ వచ్చేసి ఒక అబ్బాయిది వాచ్ పెట్టుకున్న ఫోటో పోస్ట్ చేశాడు, అది మీకు తెలుసా అనగానే, అవును దాని గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు కదా, ఆ అబ్బాయి ఎవరైనా తెలుసుకోవడానికంటే ఆ వాచ్ ఈ అబ్బాయి ఎవరో కాదు మన టెర్రే అనగానే, ఏంటి నిజమా అనేసి ఫ్రమ్ ఇది కనుక టెర్ర చేతి వంక చూసిన వెంటనే రెడ్ కలర్ వాచ్ ఉంటుంది. అది చూసి షాక్ అయ్యమాట ఫ్రమ్. అదేంటి ఈ విషయం మాకు ఇన్ని రోజులు ఎందుకు రా చెప్పలేదు నువ్వంటే, ఒరే డైరెక్టర్గా ఎలా చెప్పమని రా, చెప్పే అవకాశం కూడా నాకు రాలేదు అనిస్తాను అంటూ ఉంటాడు. అదే టైంలో నార్త్ మెసేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఈరోజు వచ్చేసి నేను మా ఫ్రెండ్స్ తోటి డ్రింక్ చేయడానికి వెళ్తున్నాను, సో నా హార్ట్ ఏం బాగోలేదు, నా హార్ట్ బ్రోకెన్ అయ్యిందంటే సరే ఎక్కువగా డ్రింక్ చేయకు జాగ్రత్త ఓకే అనేసి మన టైర్ మెసేజ్ చేస్తుంటాడు. ఈ లోపల హిల్ వచ్చి అనమాట చెయ్యేస్తూ ఉండేసరికి తిని అలా చూస్తూ ఉంటాడు అనమాట. ఫ్రమ్ వాళ్ళు ఇది కనుక షాకింగ్గా చూస్తూ ఉంటే రోజే అంటది తను ఏదో అడుగుతున్నాడు కదా ఇవ్వచ్చు కదా అని. కానీ సరే అనేసి తిని చెయ్యిస్తుంటాడు అనమాట. ఎక్కడికి అనగానే రా తీసుకువెళ్తా అనేసి చెప్పడు అనమాట. తీసుకుని వెళ్తూ ఉండేసరికి వీళ్ళనమాట నిజంగా మీకు ఈ విషయం తెలియదు అనేసి రోజీ అంటూ ఉంటే, నిజంగా అక్క మాకు తెలియదు అనేసి వీళ్ళు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో నాత్ని చూపిస్తూ ఉంటారు. నాత్ ఇది కనుక టెర్తో చాట్ చేసాకనమాట తన కంప్యూటర్లో ఒక స్టేటస్ చూస్తుంటాడు ఒక అమ్మాయిది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి సనా. తననమాట నేను గన్ తోటి రిలేషన్షిప్లో ఉన్నాను అనేసి ఆ స్టేటస్ చూసాక అది కనుక తను సాడ్గా ఫీల్ అవుతాను అనమాట. ఒక విషయాన్ని అది కనుక గుర్తెచ్చుకుంటాడు. తన స్కూల్ డేస్లో అయితే కనుక వ్యాలంటైన్స్ డే రోజున అయితే కనుక ఆ అమ్మాయి సనా ఉంది కదా తను వచ్చి ఉంటుంది అనమాట. ఏంటి సనా ఇలా వచ్చి నాతో ఏం మాట్లాడాలి అని. కానీ చూడు నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను, నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను నాత్. నువ్వు వచ్చేసి నాకు అన్నీ బాగానే చూసుకున్నావు, బట్ నేనైతే కనుక నా ఫ్యూచర్ కొంచెం ఆలోచించుకొని ఇంకా మన రిలేషన్షిప్ని ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ బ్రేకప్. నువ్వు వచ్చేసి నాకు అన్నీ బాగానే చేస్తావు, అన్నీ బాగానే ఇచ్చావు, బట్ నేను వచ్చేసి ఇంకా నేనుతో కంటిన్యూ కాలేనంటే ఏంటి ఇదంతా గన్ కోసమే కదా అని. కానీ సారీ అనేసి తను చెప్పుంటుంది. పర్వాలేదులే బట్ గన్కి ఒక విషయం చెప్పు, నేను జాగ్రత్తగా చూసుకోమని చెప్పు ఓకేనా అని. కానీ సరే అయితే థ్యాంక్ యూ అర్థం చేసుకున్నాను కానీ తను అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటే తిన గుడ్ లక్ అని ఉంటాడు. ఈ బ్రేకప్ సీన్ బాగా గుర్తుపెట్టుకోండి ఈ సిరీస్ అంతా. నెక్స్ట్ సీన్లో నాత్ని చూపిస్తూ ఉంటారు. బార్లో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి డ్రింక్ చేస్తానమాట. ఇదే విషయం గుర్తెచ్చుకొని బాధపడతాడు అనమాట. ఆ అమ్మాయి వచ్చేసి అప్పుడు తినతో బ్రేకప్ చేసుకుంది కదా గన్ కోసం, అదే గన్ తోటి ఈరోజు ఆ అమ్మాయి ఇది కనుక అఫీషియల్గా రిలేషన్షిప్లో ఉన్నాడనేసి స్టేటస్ పెట్టుకుని ఉండే, అందుకోసం తిన వచ్చేసి సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు ఎందుకని ఇంత అలా బాధపడుతున్నావు, నీ బ్రేకప్ కోసమే కదా అంటే, హే నాకు ఎప్పుడు బ్రేకప్ అయ్యి చాలా ఇయర్స్ అయ్యిందిరా అంటే, మరి ఎందుకు ఇప్పుడు బాధపడుతున్నావు అంటే దానికి ఇంకొక ఫ్రెండ్ అంటాడు ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చేసి అఫీషియల్గా తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనేసి పోస్ట్ చేసింది, అది చూసి అనుకుంటే ఈ అయ్య గారు ఇంతలా బాధపడుతున్నాడు అనేసి అంటూ ఉంటే దానికి తినంటాడు లేదు నాకు ఏమీ తన కోసం ఏమీ బాధపడడం లేదు ఒకటి అనేసి అంటూ ఉంటే, రే ఇంకేం చెప్పకరా అనేసి అంటూ ఉంటే దానికి ఇంకొక ఫ్రెండ్ అంటాడు నీకుండి టెంపర్కి మీ ముగ్గురు ఎప్పటికీ కలుసుకోకూడదు, గన్ను నువ్వు సనా, ఒకవేళ కలుసుకుంటే ఇంకా కొట్లాటే అనేటప్పటికి ఈ లోపల ఫ్రెండ్ అంటాడు రే మామ చూడు తన గన్నే కదా, గన్ పక్కన వేరే అమ్మాయి ఉందేంటి సనా లేకుండా అనేటప్పటికి అవునరా అనేసి నాత్ అనమాట చాలా కోపంగా వాడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేసరికి వీళ్ళు ముగ్గురు ఆపుతూ ఉంటారు ఒరే ఆగరా అనేసి, బట్ వెళ్ళిపోయి ఉంటాడు నాత్. సో గన్ దగ్గరికి వచ్చేసేటప్పటికి గన్ అంటాడు ఏంటి నాత్ నువ్వేంటి ఇలా వచ్చావంటే, నువ్వు మోసం చేస్తావరా అనేసి ఒకటి పీకుంటాడు. అంతే ఇంకా గొడవ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. గన్ సైడ్ ఉండే ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట, నాత్ని కొడతా ఉంటారు. నాత్ ఇది కనుక కింద పడిపోయి ఉంటాడు అనమాట. నాత్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చుంటారు ఒరే మామ లెగు అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొట్టడానికి ట్రై చేస్తారు. ఈ లోపల మొత్తం ముగ్గురు వచ్చి ఉంటారు నాత్ తోటి, ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. వెంటనే టెర్రకి ఫోన్ చేశాను అనమాట, విషయం చెప్తా ఉంటారు ఇలా గొడవ అవుతుంది ప్లీజ్ రావా అనగానే. ఈ లోపల నాత్ ఫోన్ అది కనుక కింద పడిపోయి పగిలిపోయి ఉంటుంది ఈ గొడవలోని. ఒక అబ్బాయి ఇది కనుక స్పీడ్గా అనమాట రెడ్ కలర్ బండి మీద వస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు మన జో అనమాట.
అనమాట. జో అయితే కనుక అందరినీ దోసుకుంటా అనమాట. ముందుకొచ్చేసరికి పాపం వీళ్ళ ఫ్రెండ్స్‌ని నార్త్‌ని అయితే కనుక గన్ వాళ్ళ ఫ్రెండ్స్ కొడతా ఉంటారనమాట. జో వచ్చి గొడవ ఆపేసరికి గన్ను నువ్వెవరు అనేసి కొట్టడానికి వచ్చుంటాడు. జో అయితే కనుక వాడిని పక్కకు దోస్తాడనమాట. నార్త్‌ని లెగ్ తీసుంటాడు. నార్త్ అయితే కనుక ఇప్పుడు ఎవరు వస్తారు రాను రా అనేసి అంటా ఉంటాడు. ఫుల్‌గా ఆల్కహాల్ చేస్తాడు కదా అందుకోసం అనేసి. నార్త్‌ని తీసుకుని అయితే కనుక జో వెళ్ళిపోయి ఉంటాడు. జో వెనకాలనమాట నార్త్ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటారనమాట. నెక్స్ట్ సీన్‌లో ఈ గొడవ అయితే గన్ వాళ్ళ ఫ్రెండ్స్‌ది గన్‌కే జరిగింది కదా! సో, వాళ్ళకైతే గనుక మెడిసిన్ బిల్‌కి కట్టిన అన్నిట్లికి జో పే చేస్తాడనమాట. సరే అయితే ఇంకెప్పుడు గొడవ పడకండి అని చెప్పేసి నార్త్ దగ్గరికి వచ్చుంటాడు. నార్త్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట థ్యాంక్ యూ హెల్ప్ చేసినందుకు. బట్ మేము ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతాం. కానీ వాడిని ఎవరు తీసుకెళ్తారు అనగానే నేను తీసుకువెళ్తానులే మీరు వెళ్ళండి అనేసి అంటా ఉంటే ఇదిగోండి జోహాన్ ఇది వచ్చేసి నార్త్ ఫోన్ అనేసి ఇస్తూ ఉంటారు పగిలిపోయిన ఫోను. ఈ లోపల నార్త్ అయితే కనుక పడుకొని ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వేరే లెగరా అనేసి లేపుతూ ఉంటారు. జో అయితే కనుక దాన్ని ఎత్తుకొని అనమాట అక్కడి నుంచి తీసుకొని వెళ్తా ఉండేసరికి నార్త్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇది కనుక అలా షాకింగ్గా చూస్తూ ఉంటారనమాట. జో వచ్చేసి ఫస్ట్ బైక్ మీద వచ్చి ఉంటాడు కదా ఈ లోపల కార్ తెప్పించేస్తుంటాడు అనమాట. ఆ కార్లోనే తిన్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. బండి ఇది కనుక వాళ్ళ అసిస్టెంట్ని తీసుకురమ్మని ఉంటాడు అనమాట. మన నార్త్ వచ్చేసి ఫుల్‌గా డ్రింక్ చేయడం వల్ల అనమాట బాగా మత్తులో ఉంటాడనమాట. సరే కదనే జోయ్ తనకి సీట్ బెల్ట్ గట్రా అన్ని పెట్టేసి అక్కడి నుంచి తన కారులో వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈ లోపల హిల్ ఫోన్ చేసి సర్లే కానీ వెళ్ళావా బార్‌కి ఎలా ఉన్నాడు నార్త్ అనగానే బాగానే ఉన్నాడు నేను తీసుకుని వెళ్తున్నాను మా ఇంటికి అనేసి జో చెప్పుంటాడు. సరే అయితే రేపు పొద్దుట తీసుకొని మీ ఇంటికి వస్తాననేసి హిల్ చెప్పేసి అనమాట ఫోన్ కట్ చేస్తుంటాడు. ఈ లోపల నార్త్ ఇది కనుక నా హార్ట్ బ్రోకెన్ అయిపోయింది అనేసి తను అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో తిని తీసుకొని అనమాట ఇంట్లోకి క్యారీ చేసుకుని వస్తాడనమాట. నా హార్ట్ బ్రోకెన్ అయిపోయింది అనేసి సేమ్ అదే మాట అంటూ ఉంటాడు. అలా అంటారనమాట వామిటింగ్ చేసుకుంటాడనమాట పాపం మన జో మీద. వాళ్ళ మేడ్ వచ్చారనమాట బాబు ఏమైనా హెల్ప్ కావాలంటే సరే అయితే నాకు డ్రెస్ రెడీ చేయండి వస్తున్నాను అనేసి తిననమాట చెప్తా ఉండేసరికి మేడ్ అనమాట సరే బాబు అని చెప్తా ఉంటుంది. సర్లే కానీ ఇంకేం కావాలి బాబు అని కానీ తిరిగి డ్రెస్ చేంజ్ చేయించండి నేను ఇప్పుడే వస్తాను అనేసి జో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నార్త్ అనమాట డ్రెస్ అంతా చేంజ్ చేయించేసి ఆవిడ పడుకోబెట్టి ఉంటుంది. ఈ లోపల దీనికి వాష్రూమ్కి వెళ్ళాలన్నమాట. టాయిలెట్కి వస్తూ ఉండేసరికి రెస్ట్ రూమ్ ఎక్కడ ఉంది అనేసి లెగిసి అనమాట మత్తులోనే వెళ్తూ ఉంటాడు. అలా రూమ్ డోర్ తీసుకుని అయితే కనుక స్టెప్స్ అన్ని దిక్కుంటూ ఏదో పడి లేచి దిక్కుంటా అనమాట హాల్లోకి వచ్చుంటాడు. మన జో అయితే కనుక డ్రెస్ అంతా చేంజ్ చేసుకుని నార్త్ రూమ్కి వచ్చేసరికి బెడ్ మీద చూసేసరికి నార్త్ ఉండడు ఇదేంటి ఎక్కడికి వెళ్ళాడు అనేసి తినొకడు అనమాట కింద ఫ్లోర్కి వస్తూ ఉంటాడు అనమాట. మన నార్త్ అది కనుక ఇంటికి రెస్ట్ రూమ్ ఎట్టుంది ఇటుందా అటుందా అనేసి మొత్తం ఇంటి చుట్టూరు తిరుగుతూ ఉంటాడు అనమాట. అలా తిరుగుకుంటే అది కనుక ఇంట్లో ఉన్న సామానాలన్నీ కింద పడేస్తూ ఉంటాడు అనమాట. సారీ అని చెప్తేనే మొత్తం అన్ని పడేస్తూ ఉంటాడు అనమాట ఫుల్గా డ్రింక్ చేయడం వల్ల. ఆ లోపల అక్కడికి మేడ్ వచ్చి బాబు నువ్వేం చేస్తున్నావు ఇంతలాగా ఆల్కహాల్ ఎందుకు తాగా అనేసి అంటూ ఉంటే సారీ బామా అని చెప్తేనే అక్కడ ఉన్న వస్తువులను పడేస్తూ ఉంటారనమాట. అయ్యో ఇవన్నీ బాస్కి చాలా ఇష్టం అనేసి మేడ్ అంటూ ఉండేసరికి జో వచ్చనమాట హే రా అనగానే లేదు నాకు రెస్ట్ రూమ్కి వెళ్ళాలి నేను అంటే సరే నేను తీసుకువెళ్తాను రా అనేసి జో అయితే కనుక నార్త్ని తీసుకుని వెళ్తాను అనమాట. ఆ మేడ్ తోటి ఇవన్నీ క్లీన్ చేసేయండి ఓకేనా అనేసి తను అనమాట తిన్ను తీసుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టుంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటది. నార్త్ లెగిసేసరికి అయితే గనుక నార్త్ ముందు హిల్, టెర్రర్ ఉంటారనమాట. ఓ మై గాడ్! నా ఒళ్ళంతా ఏంటి ఇంత నొప్పులుగా ఉన్నాయి దేవుడా! అనేసి అంటా అనమాట లెగిసి రే గుడ్ మార్నింగ్ అంటే హే ఇప్పుడు గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఈవినింగ్ అని చెప్పాలి. ఇప్పుడు ఈవినింగ్ అయింది తెలుసా నువ్వు ఇంకా లెగుస్తావో లెగవో అనుకున్నాను తెలుసా మేము అనేసి టెర్రర్ అనమాట చాలా కోపడుతూ నీకు చెప్పాను కదా లాస్ట్ నైట్ నువ్వు డ్రింక్ చేయొద్దు ఎక్కువగా నువ్వు డ్రింక్ చేసి చాలా రోజులైంది అని చెప్పాను కదా నువ్వు ఎందుకు అంతలా డ్రింక్ చేస్తావంటేని అంటే అది అనేసి అంటా ఉంటే ఇంకా చాలు ఇంకా ఆపు ఇంకెప్పుడు నువ్వు డ్రింక్ చేయకుంటే ఒరే నాకు ఒళ్ళంతా చాలా నొప్పులుగా ఉన్నాయిరా అంటే నీకు ఎలాగే ఉండాలి నీకు ఎలాగే జరగాలంటే సర్లే కానీ ఈ ప్లేస్ ఎవరిది నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అంటే నేను ఇక్కడ తీసుకురాలేదంటే ఏంటి నువ్వు నన్ను తీసుకురాలేదా మరి ఈ ప్లేస్ ఎవరిది హిల్ ఇది నీ రూమా అంటేని హిల్ ఇది కూడా కాదనేసి టెర్రర్ చెప్తా ఉంటాడు. మరి అలాంటప్పుడు నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారంటేని జోహాన్ అని చెప్పుంటాడు. ఏంటి జోహానా అదే హిల్ వాళ్ళ ఫ్రెండ్ అనేసి టెర్రర్ ఉంటాడు. తనెందుకు ఇక్కడ తీసుకొచ్చాడంటే ఏం చేయను నువ్వు వచ్చేసి బాగా డ్రింక్ చేసి గొడవ చేస్తున్నామనేసి మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు నాకేం చేయాలో తెలియక హిల్కి ఫోన్ చేస్తే హిల్ అనమాట జోహాన్ ఫోన్ చేసి చెప్పాడు జోహానే నేను ఇక్కడ తీసుకొచ్చాడు అనేసి తను చెప్తా ఉంటాడు. ఈ లోపల హిల్కి అనమాట వాళ్ళ డాడీ ఫోన్ చేసేసరికి తను బయటకు వెళ్ళి ఉంటాడు. రే నన్ను ఇక్కడికి ఎందుకు రా వాళ్ళ ఫ్రెండ్ తీసుకుని వచ్చాడు అనేసి తను అడుగుతా అనమాట. నైట్ ఏదైతే జరిగిందో అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట. ఓ షేట్ అనేసి అంటా ఉంటే ఏంటి బాబు ఇప్పుడు గుర్తుకొచ్చింది అన్నీ అంటే లేదు కొన్ని గుర్తుకొచ్చినాయి అనేసి తను అంటా ఉంటాడు. నువ్వు చేసింది చాలానే ఎక్కువ
నువ్వు చేసావు తెలుసా అంటేని, సర్లే కానీ ఆ జోహాన్ తన ఇంటికి ఎందుకు తీసుకొచ్చాడు, అదేదో మన రూమ్కి తీసుకువెళ్ళొచ్చు కదంటే, ఏమరా అంటే సరే నా ఫోన్ లేవు మా ఫ్రెండ్కి ఫోన్ చేసి అసలు గొడవ ఏంటనేసి అడుగుతాను మర్చిపోయాను అంతా అంటే సరే ఆయన ఫోన్ ఇచ్చి ఉంటాడు. ఏంటి ఇది నా ఫోనేనా పగిలిపోయిందేంట్రా అనేసి అంటా ఉంటే, ఏమో జోహాన్ ఇచ్చేటప్పటికి నీ ఫోన్ ఇలా ఉందంటే, అయితే నా ఫోన్ వచ్చేసి ఆ జోహాన్ని పగలగొట్టేసాడు ఆన్ అవుతలేదు. ఉండు రాని ఆ జోహాన్ రాని ఆ జోహాన్ పని చెప్తానంటే, రే నీకు అసలు సిగ్గుందరా రాత్రి తాగేసి పడి ఉంటేనే తనే నిన్ను సేవ్ చేశాడు మళ్ళీ ఇప్పుడు ఫోన్ పోగొట్టేశాడని నిందేస్తామంటే, అవును తనే పోగొట్టాడు తన దగ్గర డబ్బులు వసూలు చేస్తానేనంటే, సరే జోహాన్ కూడా నీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయమన్నాడు ఇదిగో లిస్ట్ అనగానే, ఏంటి ఎంత ఉందేంట్రా అమౌంట్ అంటే, నువ్వు రాత్రి చేసిన ఘనకార్యానికి అవినా లిస్ట్ రా అయ్యా అనిస్తాను అంటా ఉంటాడు. అయ్య బాబు ఇంత అమౌంట్ నేను ఎప్పుడు తీర్చాలి నేను ఎక్కడి నుంచి తేవాలి రానిస్తాను అంటా ఉంటే, ఈ లోపల హిల్ అది కనుక వాళ్ళ ఫాదర్తో సరే డాడీ నేను వస్తాను అనిస్తాను అంటా ఉంటాడు. ఈ లోపల జోహాన్ వచ్చి ఉంటాడు అనమాట ఒకటి బ్యాగ్ తీసుకుని. సరే తను ఏం చేస్తున్నాడంటేని, తను వచ్చేసి టెరతో మాట్లాడుతున్నాడు అనేసి హిల్ చెప్పుంటాడు. సర్లే కానీ నువ్వు తనతో ఆడుకోకరా బాగోదంటేని జోహాన్ ఈవిల్గా స్మైల్ చేస్తూ ఉంటాడు అనమాట. అది చూసిన హిల్కి అర్థమైపోయి ఉంటుంది వీడు లోపలికి వెళ్ళి ఏదో చేస్తాడు అనేసి. పాపం మన నాత్ ఏది కనుక దేవుడు ఇంత అమౌంట్ నేను ఎలా తీర్చాలరా దేవుడు అనేసి ఆలోచిస్తూ ఉండేసరికి మన జోహాన్ వచ్చి ఉంటాడు. జోహాన్ తోటి నాత్ అంటాడు, థ్యాంక్ యూ సో మచ్ రాత్రి మీకు చాలా ఇబ్బంది పెట్టాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నన్ను సేవ్ చేసినందుకు అనేసి అంటా ఉంటే, దానికి జోహాన్ అంటాడు లిస్ట్ చూసావా అనగానే, చూశాను అంటే, సరే అయితే నువ్వు అన్నిటికి నువ్వు నాకు బదులు తీర్చాల్సిందే అనేసి తను అంటా ఉంటాడు అనమాట. మన నాత్ షాక్ అవుతూ ఉండేసరికి జోహాన్ అయితే కనుక నాత్ దగ్గరికి అంటా వచ్చి నీ దగ్గర మొత్తం అంతా వసూలు చేస్తా అంటా ఉంటాడు. సో ఇదంతా చూస్తున్న నాత్ షాక్ అవుతూ ఉండేసరికి టెర్రో కూడా షాక్ అవుతాడు అనమాట. మన హిల్ అయితే కనుక స్మైల్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే జోహాన్ ప్లాన్ తనకి అర్థమైపోయి ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే ఎపిసోడ్ అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.